హలో అందరూ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూస్తున్నారు కదా, పొగలు కక్కే వేడి వేడి ఎంతో రుచికరమైన సాంబార్. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. నేనైతే ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయలు, దోసకాయలు, బంగాళదుంపలు, టమాటోస్, పచ్చిమిర్చి, మునక్కాడలు ఇవన్నీ వెజిటబుల్స్‌ని తరిగి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని ఉడకపెట్టే ముందే నేను కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ కూడా పెరుగుతుంది. ఇంకొకటి యాసిడిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఇది పెద్ద ఇంపాక్ట్ చూపించదనమాట. ఓకే. దాన్ని 5 విజిల్స్‌కి కుక్ చేసుకున్నాను. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని, తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ చేసి, కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించేసాను బాగా. ఒక 70% వరకు కుక్ అయ్యేలాగా మగ్గించేసాననమాట. ఈలోగా పప్పు కూడా రెడీ అయిపోయింది. నేను సాంబార్ పేస్ట్ తయారు చేసుకున్నాను. చింతపండు నానబెట్టి పక్కన పెట్టేశాను. సాంబార్ పేస్ట్ కోసం శనగపప్పు, మినప్పప్పు, దాంతో పాటే జీలకర్ర, ఇంకా మిరియాలు తీసుకున్నాను. కొంచెం మెంతులు, దాంతో పాటు ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవి తీసుకొని చక్కగా ఆయిల్‌లోనే వేయించేసుకున్నాను. మంచి గుమగుమలాడే వాసన వచ్చిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్‌లోకి తీసుకొని, దాంతో పాటు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కంపల్సరీగా వేసుకుంటాం కదా! అది మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందనమాట. అరోమాటిక్‌గా ఉంటుంది. సో, ఇవన్నీ కలిపి మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. చాలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. సో, ఇలా కుక్ అయిన వెజిటబుల్స్‌లోనే చింతపండు పులుసు, దాంతో పాటే ఈ సాంబార్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తగినన్ని నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత పప్పు ఉంది కదా! 5 విజిల్స్‌కి కుక్ చేశాను. అది చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. పప్పును మిక్సీ పట్టడం కన్నా కూడా సాఫ్ట్‌గా కుక్ చేసుకోవడమే చాలా బావుంటుందనమాట. సో, కుక్ అయిన పప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 7-10 మినిట్స్ సిమ్‌లో, లేదంటే మీడియం ఫ్లేమ్‌లో, లేదంటే పప్పు అడుగంటిపోతుంది. సో, సిమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ కుక్ చేసుకుంటే ఎంత గుమగుమలాడిపోతూ ఉంటుందో ఈ సాంబార్. ఓకే. నేను లాస్ట్‌లో క్లోజ్ చేసే ముందు కొత్తిమీరతో పాటు బెల్లం యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లం ఏంటంటే ఆ టేస్ట్‌ని న్యూట్రల్ చేస్తుందనమాట. ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అది న్యూట్రల్ అవుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్‌లో బాగా ఒక 7-10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్‌లో కుక్ అయిన తర్వాత కొంచెం నూనె వేసుకొని మంచిగా పోపు పెట్టేశాను. దీంట్లోనే ఇంగువ వేసుకున్నాను. కావాలనుకుంటే ఇంగువ మనం సాంబార్ పేస్ట్‌లో కూడా వేయించుకొని వేసేసుకోవచ్చు. సో, ఇది ఆప్షనే అనమాట. సో, ఈ తాలింపు వేసిన తర్వాత ఎంత రుచిగా ఉందంటే ఆ సాంబారు, మీరు నమ్మరు. ఇంట్లో వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా అడగండి మీరెప్పుడైనా చేసినప్పుడు. వాళ్ళు ఎంతో మంచిగా చెప్తారు ఇంత బావుంది అని జెప్పి. సో, టేస్ట్ కోసం, హెల్త్ కోసం తప్పకుండా ఇలాంటి సాంబార్‌ని ట్రై చేయండి.